అండ్ ఇంకొకటి మేడం, Sir. చాలాసార్లు చెప్తుంటారు ప్లాసిబో ఎఫెక్ట్ అని. కరెక్ట్. సో ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది క్వాంటమ్ దాంట్లో కూడా ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నమ్మకం అనేది ప్లాసిబో అంటే ఊరికి నమ్ముతాం, ఏదైనా నమ్మితే అది జరిగిపోతుంది కదా. కరెక్ట్. అది డిఎన్ఏని కూడా మార్చగలదని చాలా మంది నమ్ముతారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజమా? ఎగ్జాక్ట్లీ సార్. ఇది వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు మీరు కర్మ గురించి అడిగారు. అవును. మెమరీ, కర్మ ఇస్ ఎ మెమరీ. రైట్. మెమరీ ఎప్పుడైతే డిలీట్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒక అబ్బాయి. అవును. సో తను ఏదో సంథింగ్ చనిపోయిందో లేకపోతే పెళ్లి చేసుకోలేదు, అవును. ఓకే. బట్ దట్ ఎమోషన్ ఈస్ కిల్లింగ్ హిమ్ రైట్. స్టిల్ అనుకుందాం. ఆ. అదే తను రెగ్యులర్గా ఆలోచిస్తూ 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 అమ్మాయి గురించి సో చాలా లాస్ అయ్యాడనమాట, కెరియర్ Okay. లాస్, సో అన్నీ ఇంకా ఆఖరికి హెల్త్ దాకా కూడా వచ్చేస్తుంది. బా. సో అలాంటివి కూడా సెట్ చేయొచ్చు క్వాంటమ్ హీలింగ్ త్రూ. సీరియస్లీ? ఓకే. సీరియస్లీ ఇది ఎలా చెయ్యొచ్చు అంటే ఫస్ట్ మనకు కావాల్సింది మీరు ఇంటెన్షన్, అటెన్షన్ అండ్ కాన్షియస్నెస్, ఓకే. ఈ మూడిట్లో వర్కౌట్ చేస్తున్నారు అంటే దీన్ని ఇలానే సాల్ట్ అవుట్ చేసేయచ్చు. బట్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఇప్పుడు చెప్పాను కదా ఒక ముసలావిడ కథ, అలా ఉన్నారా? ఆమె మెమరీస్ లోనే ఉండాలనుకుంటున్నారా లేకపోతే బయటకు రావాలనుకుంటున్నారా? నిజంగా దట్ ఇంటెన్షన్ యూ హ్యావ్ టు. ఓకే. ఇప్పుడు జస్ట్ వర్కౌట్ చాలా థెరపీస్ తీసుకుంటారు సార్. ఇది చేసాం మేడం, మీరు చెప్పిన అఫర్మేషన్స్ చేసాము, మీరు చెప్పిందంతా ఫాలో చేస్తుంటాము, కానీ అవ్వట్లేదు, ఇది చేశాను, అక్కడ వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను అంటారు. దే ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. ఓకే. వాళ్ళ ఇంటెన్షన్ లేదు, అవును. వాళ్ళు బయట పడాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. ఓకే. అటెన్షన్ ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అటెన్షన్ ఇంటెన్షన్ని వెతుకుతుంది. రైట్. ఓకే. ఇంటెన్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీరు కాన్షియస్నెస్ బిల్డ్ చేస్తే క్రియేట్ అవుతుంది. కాన్షియస్నెస్ ఎలా వస్తుంది? మెడిటేషన్స్ త్రూ ఇట్ ఈస్ పాసిబుల్. సో చాలా వరకు చాలా చెయ్యాలి లేకపోతే అని ఉంటుంది, అంటే లైఫ్లో డైలీ రొటీన్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, డైట్ పాటించాలి, ఇవన్నీ అనుకుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు. మైండ్ సెట్. ఓకే. సో యు ఆర్ నాట్ ప్రిపేర్ ఫ్రమ్ ద మైండ్. ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేయలేదు మీరు, అందుకే చేయలేకపోతున్నారు. ఓకే. ఓకే. చేస్తున్నది ఒక 3 days చెప్తారు. ఇంటెన్షన్ ఉంటుంది కదా మేడం, చేయాలని ఉంటుంది, కానీ బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు, ఎందుకు చేయలేకపోతాము? 4 రోజులు చేస్తాం, మానేస్తాం. దట్ ఈస్ ఓన్లీ అటెన్షన్, అంతే. ఓ ఇంటెన్షన్ గా కాదు. కానీ ఎందుకు ఇది తప్పు మేడం? ఇది మొత్తం క్వాంటమ్ సైన్సే తప్పు. ఎందుకు చెప్తాను? నేను తగ్గాలని ఒక 10 years నుంచి అనుకుంటున్నాను. ఓకే. ఓకే. చాలా ఎక్సర్సైజులు చేస్తున్నాను, డైటింగ్లు చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, అయినా జరగట్లేదు. నా ఇంటెన్షన్ ఇస్ క్లియర్, నా అటెన్షన్ ఇస్ క్లియర్, అయినా ఎందుకు జరగట్లేదు మేడం? ఎస్ సార్, ఐ విల్ కమ్ టు యూ. ప్లీజ్. ఎక్కడో ఒక తప్పు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటారు. Okay. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎన్ని ఎక్సర్సైజెస్ చేశారు, ఏం పాటిస్తున్నారు, ఒక షెడ్యూల్ అనేది రాసుకుంటున్నారా, మెయింటైన్ చేస్తున్నారా? ఓహో. చేస్తున్నారా? మరి యు ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. ఓకే. ఇంటెన్షన్ లేదు అక్కడ. ఓకే. మీకు ఇంటెన్షన్ ఉంటే క్లియర్ కట్గా అసెంబుల్డ్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తారు, అచ్చా అచ్చా. కంప్లీట్లీ ఫోకస్డ్ అన్నమాట. ఓకే. ఇంకా అసలు దేని గురించి ఆలోచించరు, దాని మీదే పెడతారు. దాని గురించి ఆలోచిస్తే ఉన్న ఉద్యోగం పోతుంది కదా మేడం. మొత్తం I mean అదే to say- పని ఆలోచిస్తే పెళ్ళం వదిలేస్తుంది, ఉద్యోగం వదిలేస్తుంది, పిల్లలు వదిలేస్తారు. అంటే హోల్ డే 24 hours కాదు సార్. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ డైటీషియన్తో డైట్ తీసుకోవాలనుకోండి, రోజు అలారం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Okay, okay. అలారం పెట్టాలి. ఫిజికల్ గా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా Right, చెప్తున్నాను, right. నాట్ ఇన్ ఏ అర్థమైందండి. విజువలైజేషన్. అవును. సో అలారం పెట్టుకోవాలి, ఒక స్కేల్ అనేది స్కేల్ అప్, ఈ రోజు ఏం చేశాను ఏంటి అనేది ఒక రీకాల్ అనేది ఉంటుంది. సో అదొకటి ఉంటుంది, అది చేస్తున్నారా ఈవినింగ్. సో ఏం తిన్నాను, ఏం తినట్లేదు, అదొక కాన్షియస్నెస్. తర్వాత ఇష్టమైన పదార్థం ఏదైనా వస్తుంది, డైట్లో ఉంటారు. అవును. దెబ్బకి అన్ని పోతాయి. అవును. సో వేర్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? చెప్పండి ఇప్పుడు. హౌ కమ్ క్వాంటమ్ ఫీల్డ్ నేనే ఫెయిల్ అయ్యా. సూపర్. యాంటీ ఏజింగ్ ఫ్రీక్వెన్సీ అనేది సాధ్యమేనా క్వాంటంలో? అంటే ఇది వస్తే చాలా మందికి ఒక వరం, సబూన్. అంటే
వృద్ధాప్య అంటే ముసలోళ్ళు అవుతున్న కొద్దీ అందరిలో నేను ఇంకా యవ్వనంగా కనబడాలి అనుకుంటారు. సో ఆ యాంటీ ఏజింగ్ కణాలని పెంచేలాగా ఆ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఉంటుందా మేడం? ఎస్ సార్, క్వాంటమ్ థెరపీలో కంప్లీట్ హీలింగ్ సెషన్ అంటారు అనమాట. ఓకే. ఇందులో మొత్తం మీ బాడీ, సెల్, బ్రెయిన్, మీ లిక్విడ్స్ అన్నీ హీల్ అవుతాయి. అలాంటప్పుడు మీ స్కిన్ టోన్ కూడా మారుతుంది. మేము గ్రూప్లో చేసేటప్పుడు సో స్కిన్ టోన్ గమనిస్తే చాలా చేంజెస్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే. అమ్మాయిలకి ఇష్టం కదా, స్కిన్ టోన్ చేంజ్ అయ్యింది, స్కిన్ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు అంతా కొరియన్ గ్లాస్ అని చెప్పి, గ్లాస్ టోన్ అని చెప్పి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో క్వాంటమ్ హీలింగ్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీరు మీ బ్రెయిన్ ని రిలాక్స్ చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. ఏవైతే పాటించాలో, ఏవి పాటించకూడదో అది ఖచ్చితంగా చేస్తారు. రైట్ ఫుడ్, రైట్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఖచ్చితంగా యవ్వనంగా ఉంటారు. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, చిరంజీవి గారు మెగాస్టార్, హౌ హీ లుక్స్ సేమ్ ఏజ్. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్ కానివ్వండి, ఒక్కసారి పెట్టండి పక్కన, ఉంటారా? హీ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ మెగాస్టార్? నో, హీస్ ఇంట్రెస్టెడ్, హీస్ ఇంటెన్షన్ ఈస్ పవర్ఫుల్, దట్స్ వై హీస్ లైక్ దట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా మనకు 10x వస్తుందని చెప్తున్నారు కదా. ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. నేను తీవ్రంగా ప్రేమిస్తాను, అది నాకు తన నుంచి 10x వాపస్ వస్తుందా? నేను తీవ్రంగా ద్వేషిస్తాను అంటే కోపం నా తన మీద అనుకో, అది కూడా మనకు 10x వెనక్కి వస్తుందా? ఎట్లా క్వాంటంలో దీన్ని ఎట్లా సెట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, కైండ్నెస్ బిల్డ్ ద బాండింగ్. సో హేట్రెడ్ డిస్ట్రాక్ట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో మీరు అన్నది ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే హేట్రెడ్ పెట్టుకుని జస్ట్ నటిస్తున్నారో, లేకపోతే ఏదో చెప్తున్నారో, మనసులో ఒకటి ఉంటది, అది అలానే జరుగుతుంది, ఆపోజిట్ గానే అవుతుంది. వెన్ యు ఆర్ క్లియర్ కట్. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, ఎవరైనా నిద్రపోయారు, వాళ్ళని లేపడం చాలా ఈజీ. లేస్తారు, వాళ్ళు లెగుస్తారు. నిద్రపోయాను అని నటిస్తున్న వాళ్ళకి దేవుడు కూడా ఏం చేయలేడు, లేపలేం, లేవరు కూడా వాళ్ళు. సో సేమ్. సూపర్. యా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ సార్. ఓకే. మరి ఇంట్లో వైఫ్ నెగటివ్ ఎనర్జీ, హస్బెండ్ పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీలు ఢీకొంటాయి, ఏం జరుగుతుంది అక్కడ? కరెక్ట్. సఫరింగ్ అనేది, తర్వాత టాక్సిసిటీ అనేది ఖచ్చితంగా బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేనా? ఎప్పుడైతే మీరు క్వాంటమ్ త్రూ కానీ మెడిటేషన్స్ చేస్తున్నారో అప్పుడు మీ కాన్షియస్నెస్ చాలా వైడ్ రేంజ్ లో ఉంటది అనమాట. అవన్నీ అసలు నథింగ్. చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా అంటే చిన్నపిల్ల చేష్టలకి అంత రియాక్ట్ అవుతామా? సో అవన్నీ అలా కనపడతాయి అనమాట. హేట్రెడ్ కానివ్వండి, జలసీ కానివ్వండి, కాంపిటీషన్ కానివ్వండి, మనతో ఎవరైనా చేస్తున్నారు అంటే అవన్నీ చిన్నపిల్ల చేష్టల్లాగా మనకు అర్థం అవుతూ ఉంటాయి. అందుకే అది నెగ్లెక్ట్ చేస్తాము. ఇట్ వోంట్ ఎఫెక్ట్ అస్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ అవర్ హార్ట్, our emotions, because we are in a high frequency. అర్థం చేసుకోగలము. ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉండదో అప్పుడు ఆటోమేటిక్ గా మనిషి ఎన్నిసార్లు అరుస్తారు? 10 times 20 times ఆబ్వియస్లీ నార్మల్ అయిపోతారు. ఎస్.